డిబేట్ దయాకర్ గారు, ఇది ఈ రకమైన యువతో కూడుకున్న సంబంధాలు మెయింటైన్ చేస్తే ఇరు రాష్ట్రాలకు నష్టమే. అంటే మామూలుగా రోజువారీ నష్టాలు ఉండకపోయినా ఒక లాంగ్ రన్కు సంబంధించి కానీ లేకపోతే కీలకమైన విషయాల్లో కానీ మంచి సంబంధాలు లేకపోతే, ఉదాహరణకి ఇప్పుడు మహారాష్ట్ర సీఎం తీసుకొచ్చే కదా కేసీఆర్ గారు, ఆయన ఒప్పించే కదా కడెం ప్రాజెక్టు దగ్గర ల్యాండ్ ఇష్యూని సెటిల్ చేసి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ సంథింగ్ ఏదో చేశారు కదా. సో ఇటువంటివి పక్క రాష్ట్రాలతో పొరుగు రాష్ట్రాలతో సరైన ఇవి లేకపోతే కష్టం. అయినా ఈయన ఎందుకు అనేది ఒకటి. తర్వాత ఈ ఫండింగ్ ఆపడంలో ఈయన ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ ఫండింగ్ ఆపాడు అనేది కొంచెం ఆసక్తికరం. ఇప్పుడు మన పట్టాభి గారు కొంచెం అది చాలా అంశాలు ప్రస్తావన తెచ్చారు మన చర్చలో, రాష్ట్రాలకు సంబంధించిన అంశం మనకంటే. అవును, అంటే ఈగో అనేది డెమోక్రసీలో వ్యక్తిగత ఈగో అనేది వర్కౌట్ కాదు. ఎట్ హోమ్ అని పెడతారు కదా ఇప్పుడు గవర్నర్ గారు, నాయన మీరు మనుషులు కూడా అని చెప్పడానికి అది అంతే కదా. ఒక పాలకుడు ఈ డెమోక్రటిక్ డే రోజు ఇండిపెండెన్స్ డే అయినా పెట్టేది ఎందుకంటే యు ఆర్ ది సమ్ XY పార్టీ, అఫ్ కోర్స్ సీఎం, అఫ్ కోర్స్ అపోజిషన్, కానీ మోర్ దాన్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పడానికి. అదొకటి, యు ఆర్ ఆల్ ఫర్ ది పీపుల్ కాన్స్టిట్యూషన్ అనేది ఇదే కదా రాజ్యాంగం. వెనకటికి ఏంటంటే దీన్ని ఎట్లా వచ్చిందంటే నేపథ్యం చెప్తే, రాజులు ఏంటంటే ఎవరితో మాట్లాడాలన్నా ఎవరితో చూడాలన్నా కూడా ఆ మంత్రో ఆ ఎల్లయో పుల్లయో ఒకవైపే చూడమంటే ఒకవైపే చూడాలి, ఆ కింగ్డమ్ కాబట్టి ఇది డెమోక్రసీ బ్యూటీ ఏంది, అందరం అందరి కోసం, ఒకరు అందరి కోసం కూడా కాదు. కాబట్టి దాన్ని అది తీసుకోవడంలో మిత్రుడు జగన్ మరి ఎందుకు ఫెయిల్ అయిన విషయం, అది వ్యక్తిగతంగా తనకున్న ఈగో అది స్టేట్కు పడుతుందనే బాధ ఒకటి. రేపు నేను అంటున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అంశాలని కూడా తెర మీదకి తీసుకురావడంతో పాటు విభజన చట్టంలో కేవలం తెలంగాణ గురించే పోరాటం కాదు, ఆంధ్ర ప్రజల హక్కులు కూడా రెండు రాష్ట్రాలు ఉన్నాయి అందులో ఉన్నాయి. తర్వాత ఆంధ్ర ప్రజలు తెలంగాణలో ఉంటున్నారు, అంతే కదా. డ్యూయల్ మెంబర్షిప్ ఉంది. మీన్స్ హైదరాబాద్లో నేను చెప్తా, ఎందుకంటే కర్మూరి బాపరాజు గారు మనం తిరుపతిలో కలిసిండు. సార్ పోతే నర్సాపూర్ రాజమండ్రి అంటే ఏం దయాకర్, ఐఎమ్ HPS స్టూడెంట్, ఐఎమ్ హియర్ ఓన్లీ, మీ ముఖ్యమంత్రి నేను కలుస్తా చెప్తా మా సమస్యలు అంటే ఆ ఫీలింగ్ చూడండి. ఆంధ్ర అనే ఏమంటారు ఆ ఫీలింగ్ పోదు, తెలంగాణకు వ్యతిరేకం కారు. అంటే దీన్ని పాలకులు కూడా ఎమర్జీ చేసుకోవాలి. అందుకని నేను ఎందుకు చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు ప్రత్యేక స్టేటస్ కొరకు ఆంధ్రప్రదేశ్ కొరకు కొట్లాడుతా అనడంలో మా జాతీయ నాయకత్వం యొక్క విధానం అది. కానీ రేపు రాహుల్ గాంధీ గారి నేపథ్యాన్ని రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేయడం అనేది ఏం లేదు. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పోని, రెండవది మేముగా పోనీ, కానీ ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి పంచాయతీ పెట్టిండు మాకిన, ఇక మా ఆంధ్ర తెలంగాణలో ఎవరు వేరు అన్నట్టుగా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గమనించండి, ఆఫ్ కోర్స్ షర్మిల గారు మాతో వారు పార్టీ పెట్టిన తర్వాత కూడా మాతో టచ్లో ఉండేది. సరే కొన్ని రాజకీయాలు ఏడికి వచ్చినాయంటే షర్మిల గారిని టచ్ చేస్తే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు సెంటిమెంట్ చేస్తారేమని కూడా కూల్గా ఉండాల్సి వచ్చింది. చివరికి పోస్ట్ ఎలక్షన్స్ మేము వారి పార్టీని మర్జీ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవైపు జగన్ గారికి కేసీఆర్ గారికి తెలంగాణ మూవ్మెంట్లో పడదు. ఇప్పుడు మనోడు బాలరాజ్ యాదవ్ను అక్కడికి పోయి కొట్టినప్పుడు చూసినాం కదా, అసలు ప్రత్యేక ఆంధ్ర సమావేశాన్ని తెలంగాణను వ్యతిరేకిస్తూ మనోడు LB స్టేడియంలో మీటింగ్ పెట్టిండు ఆ రోజు. అంటే ప్రజల మధ్యన వైరుధ్యాలను పెంచే ప్రయత్నం చేసి అక్కడ సెంటిమెంట్ రగిల్చినా సరే ఫస్ట్ టైం ఇవ్వలేదు. కానీ ఇక్కడ నేను ఏమంటున్నా అంటే రిటర్న్ గిఫ్ట్ బాబుకు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు అక్కడ పనిచేసిన తీరు, నిధులు విధులు అన్నీ కూడా పంచిన తీరు మనం చూసినాం. ఇచ్చినాక ఆయన నేను ఇచ్చేసిన కదా అనుకున్న తీరు, ఆయన చెప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు ఈయన ఏది నిధులు విధులు మద్యము మిగతా అన్ని కూడా ఇటు చేద్దాం అనుకున్నాడు. కానీ ఇది ఈ రహస్య రాజకీయ ఒప్పందాలు ప్రజలకు అర్థం కాదనుకోం. చాలా హ్యుమానిటీతో పరిపాలకుడు ఉన్నప్పుడు మాత్రమే ఎవరి